ఇటుక పేదలకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో విరించి హాస్పిటల్స్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో వైద్య సేవలు అందించనున్నట్లు చైర్మన్ మాధవీలత తెలిపారు. ఖైరతాబాద్ లోని విరించి హాస్పిటల్లో ఈడబ్ల్యూఎస్ వైద్య సేవల విభాగాన్ని ప్రారంభించారు. ఆదాయ ధృవీకరణ పత్రాన్ని ప్రమాణంగా చేసుకుని వైద్య సేవలు అందించనున్నామని చెప్పారు. చాలా మంది నిరుపేదలు, మధ్యతరగతి వ్యక్తులు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందుబాటులో ఉన్నా అక్కడ పరిస్థితులను చూసి వినియోగించుకోలేకపోతున్నారని అన్నారు. విరించి హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈడబ్ల్యూఎస్ కార్డును 100 రూపాయల కంటే తక్కువ ఖర్చుతో ప్రవేశపెడుతున్నామని, విధి విధానాలను నేరుగా సంప్రదించడం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తామని మాధవీలత వెల్లడించారు. స్కీమ్ వింగ్ ఒకటి మొదలైంది. ఏంట్రా ఇది అంటే ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం అంటే కేంద్ర సర్కారం ద్వారా చెప్పబడిన సంవత్సరానికి 8 లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళు అంటే నెలకు 75,000 ఆదాయం లోపల ఉన్న వాళ్ళు ఇక్కడికి రావచ్చు. దరిదాపులలో ఆరోగ్యశ్రీకి ఎంత ధరలైతే ఉన్నాయో ఆ ధరలలో వచ్చి వాళ్ళు ఇక్కడ డయాగ్నోస్టిక్సే కాకుండా ఇక్కడ రకరకాల చికిత్సలను కూడా చేయించుకోవచ్చు. అయితే దీనికి నియమం ఏమిటి అంటే ముందు వచ్చి మీది ఒక కార్డు 99 రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి వచ్చి ముందు ఈడబ్ల్యూఎస్ కార్డు చేసుకోవాలి. ఈ కార్డు చేసుకోవడానికి మీది, మీ కుటుంబ సభ్యుల ఫోటోలు, ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్, ఏజ్ ప్రూఫ్, చిన్నపిల్లలైతే కనుక ఏజ్ ప్రూఫ్తో తీసుకొని రావాలి. తల్లిదండ్రులు కూడా మీకు ఆధారపడి ఉంటే వాళ్ళని కూడా వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకొని వచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేస్తే మీకు 24 గంటల నుంచి 48 గంటల లోపలే మీకు ఈడబ్ల్యూఎస్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. దాదాసాహెబ్